ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. అవును, ప్రతి పరిస్థితి నుంచి మనము భయపడక, కలవరపడక ఆయన అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన, జీవము కలిగిన మాటలను బట్టి అవును మనము దీవించబడాలని, విడుదల పొందాలని ప్రభు చూపుతున్న కృపను సద్వినియోగం చేసుకుందాం. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనమును చదువుకుందాం రండి. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. క్రింద వచనం కూడా చదువుదామా? ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఈ కీర్తన మరియా ప్రభువుని గనపరుస్తూ పాడుతూ ఉన్నది. ప్రభువుని కీర్తిస్తూ వ్రాసిన కీర్తన. అవును ప్రియ దేవుని బిడలారా, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి అవును దీనులను ఎక్కించాడు ఆయన అని. ఇదే మాట 48లో గనక మనము చూస్తే 47వ వచనములో ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అంటూ ఉంది మరియా. అవును ప్రియ దేవుని బిడలారా, తన దాసురాలు అని ఒప్పుకుంటూ ఉంది. అవును, మరియా ఎంత దీనురాలుగా ప్రభు ఆమె గర్భమును కోరుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించినది. అయినప్పటికీ కూడా ఆమెలో ఎలాంటి అహంకారము, గర్వము, అతిశయము లేదు. అంటూ ఉన్నది, తన దాసురాలి ఎడల ఆయన, ఈ దీనురాలి ఎడల ఆయన కటాక్షము నాకు లభించినది. చూడండి ఎంత దీనత్వము ఆమె మాటలో కనిపిస్తూ ఉన్నదో ప్రియ దేవుని బిడలారా. తన దాసురాలి దీన స్థితిని ఆయన కటాక్షించాడు అంటూ 52వ వచనములో అంటూ ఉంది, సింహాసనముల నుంచి బలవంతులను పడద్రోసి దీనులను ఆయన ఎక్కించే దేవుడు. ఆకలిగొనిన వారికి ఆయన సంతృప్తిగా ఆహారము దయచేసి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసే దేవుడు ఆయన అని. అవును ప్రియ దేవుని బిడలారా, మన దేవుడు దీన హృదయాలలో తగ్గించుకొని విధేయత కలిగి, అవును అటువంటి అనుభవం కలిగిన జీవితాలలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. మనము ఏదైనా అతిశయం ఉన్నది అనంటే ఆయనను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి మాత్రమే. అంతకు మించినది దుష్టుని నుంచి పుట్టినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మరి మరియ గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్న ఈ యొక్క అనుభవములో దీనురాలిని, తన దాసురాలిని, ఈ దీనురాలిని ఆయన కటాక్షించాడు. సింహాసనముల నుంచి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించే దేవుడు ఆయన. నీవు దీవించబడాలని ఆశపడుతూ ఉన్నావా? ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? నీ కుటుంబీకులలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ శత్రువుల మధ్య ఉన్నత స్థితిలో నీవు ఉండాలి అనంటే ఆయన ఎదుట మనము దీనులుగా అగ్గుపడాలి. మన హృదయ అంతరంగ ఆలోచనలు ఆయనకు అంగీకార యోగ్యముగా ఉండాలి, ఆయనకు అనుకూలముగా ఉండాలి. స్వనీతిని ఆధారము చేసుకొనక మనము దేవుని యందు భక్తి కలిగిన వారమై, అవును కొంతమంది వారి స్వబుద్ధిని, అవును స్వప్రయోజనము, వారి సొంత జ్ఞానము, వారి సొంత ఆలోచనలు, అవును నాకు అన్ని తెలుసు అనుకుంటూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని ఆయనను గణపరిచే వారంగా, ఆయనను హెచ్చించే వారముగా ఉన్నప్పుడు ఆయన వాక్యం మరి సెలవిస్తుంది కదా, సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి వారికి మారుగా దీనులను ఆయన ఎక్కించే దేవుడు. నీవు సింహాసనాన్ని ఎక్కించాలి, నిన్ను ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టాలి, నిన్ను ఒక ఉన్నత అధికారంలో ఉంచాలి
అని ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడు నా కుమార్తె, నా కుమారుడిలో దీనత్వము, అవును మరి తగ్గింపు, అవును విధేయత కలుగుతాయో అప్పుడు ఆయన ఉన్నత శిఖరాలపై నిలిపే దేవుడు నిన్ను ప్రియ సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టి, ఏ మరి కలవర పరిస్థితులు, ఏ అనారోగ్య పరిస్థితులు, ఏ ఆర్థిక పరిస్థితులు, మరి ఏ శత్రువుల భయము, వేదన, దుఃఖము ఏవి కూడా నీ హృదయమును కమ్ముకొని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎదుట దీనంగా ఉండు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు. ఆయనను గణపరచు వారిని ఆయన గణపరిచే దేవుడు, ఆయనను హెచ్చించే వారిని ఆయన హెచ్చించే దేవుడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన సింహాసనముల మీద నుంచి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు. ఆకలిగొనిన వారికి ఆయన సంతృప్తిగా ఆహారం ఇచ్చి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసే దేవుడు. కనుక ధనవంతుడు కావాలని ఆతురపడక దేవుని చిత్తమును నెరవేర్చు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయనే నిన్ను తన సింహాసనం మీద, ఆయనే నిన్ను ఉన్నత అధికారములో దేవుని చిత్తమును జరిగించే వారిని, దేవుని ఎదుట దీనులుగా ఉన్న వారిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఉన్నత శిఖరాలలో నిలబెట్టే దేవుడు. కాబట్టి ఆయన ఆజ్ఞకు లోబడదాం. ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెతికి ఆయన ఆశీర్వాదాన్ని ఉన్నతంగా సంపాదించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించే దేవుడవు. మరియా అంటూ ఉంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు అంటూ ఉంది. ఎంత తగ్గింపు! మరియాను ఎంత హెచ్చించినప్పటికీ ఆమె తగ్గించుకొనే తన దాసురాలు అని ఒప్పుకుంటూ ఉంది. తన దీన స్థితిని ఆయన కటాక్షించాడు అని అంగీకరిస్తూ నిన్ను గణపరుస్తూ ఉందయ్యా. అయ్యా, అటువంటి అనుభవం నాకు, మాకు అందరికీ దయచేయండి. సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి వారికి మారుగా దీనులను ఎక్కించే దేవుడు, ఆకలిగొనిన వారికి ఆహారము పెట్టి ధనవంతులను వట్టి చేతులతో, అవునయ్యా, ధనవంతులలో గర్వం, అతిశయం, దీనత్వం ఉండదు. అయ్యా నీకు వందనాలు. ఈ విధంగా మేము ఐశ్వర్యవంతులంగా, ధనవంతులంగా ఉన్నాము అంటే అది దేవుని కటాక్షము అని వారు ఒప్పుకోవాలి. అవును ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డల హృదయాలలో నీ గొప్ప కార్యాన్ని, వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాన్ని జరిగించు. ఏ బిడ్డలు అస్వస్థత, అనారోగ్యం, నాయనా, ఏ బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో, ఏ బిడ్డలు వేదనలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, నిట్టూర్పులో ఉన్నారో, సంవత్సరం ముగింపు దినాలలో వారి పరిస్థితులను మార్చండి, వారిని ఆశీర్వదించండి అయా, వారిని దీవించండి, వారిని హెచ్చించండి అయా, వారిని సంతృప్తిపరచండి, వారిని బాగు చేయండి. ఈ దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నీ బిడ్డలను నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.